అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా యెషయా 61:7 ఈ విధంగా రాయబడింది. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యూ షల్ హ్యావ్ అ డబుల్ పోర్షన్ ఆఫ్ హానర్. ఐజియా 61:7. రెట్టింపు ఘనత దేవుడు దయచేస్తున్నాడు. అంటే గతంలో మీకున్న ఘనత కన్నా అధిక ఘనత దేవుడైన ప్రభు మీకు దయచేస్తాడు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో, శోధనలో, ఇబ్బందుల్లో, ఈ ఆత్మీయాత్రలో మనం ఎదుర్కొన్న అవమానాలు, వాటిని చూసి కృంగిపోవద్దు. అవమానాలు కామంగా ఎదురవుతూ ఉంటాయి. భక్తులందరూ ఎదుర్కోవాల్సిందే ఈ భూమి మీద. ఏ సాక్షాత్తు ప్రభువే ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక విధాలైన అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే ప్రభు అయిన దేవుడి లోకాన్ని జయించాడు. ఈ లోకస్తులకి దేవుడంటే లెక్కలేదు. కాబట్టి దేవుని భక్తులంటే అలుసుగా భావిస్తారు. వారు అవమానపరచడానికి అన్నిటిలో ముందుంటారు. మీ చుట్టూ కలిగిన అవమానాలను చూసి భయపడకండి, కృంగిపోకండి. ఈ లోకం అలాంటిదే. ఎంత భక్తిగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత ప్రార్థనలో ఉన్నా, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నా, మిమ్మల్ని అవమానపరచాలని, మిమ్మల్ని గాయపరచాలని, మిమ్మల్ని కృంగదీయాలని, మిమ్మల్ని రకరకాలైన భయాలతో ఏదో విధంగా మీరు కృంగిపోవాలన్న ఉద్దేశంతో ఈ లోకస్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీతి కొరకు హింసించబడే వారు ధన్యులు. ఈ లోకము నీతిగా భక్తిగా బతికే వాళ్ళ మీద అనేకమైన చెడ్డ మాటలు ఎలా పలికి, అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకుతూ వారిని అవమానపరిచి దుఃఖపరిచినప్పుడు మీరు దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. మీకు ఘనత అధికమవుతుందని తెలుసుకొని సంతోషించి ఆనందించండి. అంటే ప్రభుని సేవిస్తూ ప్రార్థిస్తూ దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నందుకు ఈ లోకస్తులు కానీ భక్తిహీనులు కానీ మిమ్మల్ని అవమానపరిచి మాట్లాడితే దిగులు పడకు. ఒకరోజు రాబోతుంది, ప్రభు నీ మీద ఉన్న అవమానాన్ని కొట్టివేసి రెట్టింపు ఘనతతో నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి హెచ్చించే రోజు రాబోతుంది. 75వ కీర్తన 7వ వచనంలో ఒకరిని తగ్గించువాడు హెచ్చించువాడు ఆయనే. ఆయన మిమ్మల్ని ఘనపరచడం ప్రారంభిస్తే మీకు దేవుడిచ్చిన ఘనత ఎవరు తీసివేయలేరు. నీతిమంతులకు ఇబ్బంది కలిగించాలని, భక్తిపరులకు అవమానం కలిగేలాగా, దుఃఖం కలిగేలా చేయాలని భక్తిహీనుని హృదయం వారిని ప్రేరేపిస్తూ ఉంటుందట. పరిశుద్ధాత్ముడేమో భక్తులను ప్రేరేపిస్తున్నాడు అందరి కొరకు ప్రార్థించమని, అందరి జీవితాలు బాగుపడాలని, అందరూ మేలు పొందాలని, దేవుని చిత్తం వారిలో జరగాలని ప్రార్థించేమని ఆత్మదేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే, దైవాత్మలు దురాత్మలు భక్తిహీనులను ప్రేరేపిస్తాయట. భక్తి గల వారిని దుఃఖపరచండి, భక్తిగా జీవిస్తూ నీతిగా బ్రతుకుతున్న వారిని అవమానపరచండి. ఎవరిని అవమానపరిచినప్పుడు, మిమ్మల్ని తగ్గించి మాట్లాడుతూ, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు వారిని చూసి దిగులు పడొద్దు. విశ్వాసంతో దేవుని వైపు చూడు. ఇప్పుడు మీరు ఎదుర్కొన్న అవమానాలు, ఈ నష్టాలు, ఈ ఇబ్బందులను చూసి కృంగిపోవద్దు. విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడైన ప్రభు ఈ వాగ్దానాన్ని మీ పట్ల కూడా నెరవేర్చగల సమర్థుడు, శక్తిమంతుడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా, మీకు అనేక అవమానాలు కలిగాయి. నేను మీ యొక్క అవమానాన్ని కొట్టివేస్తాను, రెట్టింపు ఘనతను నేను మీకు ఇస్తాను. ఎవరెవరైతే అవమానపరిచారో, ఎవరైతే మిమ్మల్ని దుఃఖపరిచారో వారందరి మధ్యలో మిమ్మల్ని దేవుడు ఘనపరిచే రోజు రాబోతుంది. గనుకనే వాక్య లేఖనాల్లో 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను ఘనపరచువారని నేను ఘనపరుస్తా అన్నాడు. దేవుని ఘనపరిచేవారుగా ఉంటున్నారా? ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఘనపరిచే రోజు రాబోతుంది. ఆయన మిమ్మల్ని ఘనపరచడమే కాదు, రెట్టింపు ఘనత కూడా మీకు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, సాధు సుందర్ సింగ్ని అనేక మంది అవమానపరిచారు, కానీ దేవుడు ఆయన్ని ఘనపరిచాడు. నేడు క్రైస్తవ లోకంలో సాధు సుందర్ సింగ్కి గొప్ప ఘనత ఉంది. భక్త్ సింగ్ గారిని కూడా చాలా మంది అవమానపరిచారు, కానీ ఆయన దేవుని యందు విశ్వాసంతో నిలబడ్డాడు. పిలిచిన దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఆ పిలుపుకు తగినట్టుగా నమ్మకంగా, యథార్థంగా అంతవరకు జీవించాడు. అతని జీవితంలో మనం చూస్తాం, గొప్ప ఘనతను దేవుడు ఆయనకి దయచేశాడు. వారి లోకంలో తన సేవను ముగించుకుని ప్రభు యొద్దకు వెళ్ళిపోయిన వారికి ప్రభు ఇచ్చిన ఘనత నేటికి ఉంది. కానీ ఆయన అవమానపరిచిన వారు ఎక్కడున్నారు? అడ్రస్ కూడా లేదు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన అవమానపరిచి ఆయనకు విరోధంగా మాట్లాడిన వారు అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఆయన ఘనత, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాక కూడా గొప్ప ఘనత దేవుడైన ప్రభు ఆయనకు దయచేశాడు. దేవుని యందు భయభక్తి లేనటువంటి PM సమూయేలు గారు, ఆయన దేవుని సువార్త ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆయన్ని ఎంతోమంది అవమానపరిచారు. వారంతా ఎటుపోయారో తెలియదు, కానీ ఆయనకి దేవుడిచ్చిన ఘనత ఇప్పటికీ నిలిచి ఉంది. PL పరంజ్యోతి గారు, PJ ఇమ్మానుయేల్ గారు, మరెంతో మంది గొప్ప దైవజనులు, దేవుని చేత వాడబడిన వారు మన తరంలో మనం చూసాం. వారందరూ కూడా ప్రభు బలంగా వాడుకోవడమే కాకుండా వారికి ఘనతనిచ్చాడు దేవుడు. ఆ ఘనత వారి లోకంలో సేవ ముగించుకున్న ప్రభు యొద్దకు వెళ్ళిపోయిన వారి ఘనత నేటికి నిలిచి ఉంది. ఒక్కసారి దేవుడు నిన్ను ఘనపరిస్తే నీ మీద ఉన్న ఘనతను ఎవ్వడూ తీయలేడు. అందుకే రెట్టింపు ఘనతను మీకు ఇస్తా అన్నాడు. చిన్న చిన్న అవమానాలు కలుగుతాయి. ఈ విశ్వాస యాత్రలో విశ్వాసగా నువ్వు మారినప్పుడు దేవుని విలువ తెలియని వారు,
ఈ సత్యాన్ని ఎరగని వారు అవమానంగా మాట్లాడొచ్చు. అలాగే సేవలోను, పరిచర్యలోను, సువార్త పనుల్లోనూ, దేవుని రాజ్య విస్తరణలో మనం చేస్తున్న మంచి పనులు చూసి కూడా కొందరు అవమానపరచవచ్చు. అసూయతో కొందరు, మత పిచ్చితో కొందరు, మరికొంతమంది ఇతరులు ఎక్కేయడం వల్ల, ఇతరులను వారిని పురుకొల్పడం వల్ల నోటుకొచ్చినట్టుగా చెడ్డ మాటలలో పలుకుతూ మాట్లాడతారు. కానీ ఒక రోజు రాబోతుంది, వారందరికీ తీర్పు అనేది ఉంటుంది. కానీ దేవుడైన ప్రభు నీ మీద ఉన్న అవమానాన్ని కొట్టివేసి రెట్టింపు ఘనతనిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించే రోజు రాబోతుంది. విశ్వాసంతో ఉండండి. ఒక కీర్తన పాడుకుందాం. అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే యేసయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ, మీ పిల్లల మీద కానీ, సేవలో, పరిచర్యలో సేవకుల మీద కానీ ప్రతి విధమైన అవమానాన్ని ప్రభు కొట్టివేస్తాడు. రెట్టింపు ఘనతతో మిమ్మలను, ఆయన ప్రజలను దీవించి వర్ధిల్ల చేయగల గొప్ప దేవునికి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, దయగల మా ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. నీ ప్రజలకు ఎదురైన అవమానాలు, నిందలను చూసి దిగులు పడి కృంగిపోకుండా ఇదిగో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలు, వారి జీవితాల్లో కలిగిన ప్రతి అవమానాన్ని కొట్టివేసి రెట్టింపు ఘనతను మీరు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి, బలపరచండి. మీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. నీ చిత్తం నెరవేర్చేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా మమ్మల్ని అందరినీ కూడా వర్ధిల్ల చేసి మీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 వచనం, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నకి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20 వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Nothing in the world can come with you but show your love and affection. They will never forget. May God bless you. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది,
పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.